అదే ఆయిల్‌లో ఈ మష్రూమ్స్‌ని కూడా కోట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. బేబీ కార్న్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా! పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్‌లో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, పెప్పర్స్ యెల్లో అండ్ రెడ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే అన్నం కూడా ముందుగా కుక్ చేసుకున్న రైస్‌ని యాడ్ చేసుకుందాం. రైస్ పొడిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నేను షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంకా వేరే ఏం మసాలాస్ యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం హాఫ్ ప్యాకెట్ వరకే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం రైస్‌కి మిక్స్ అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీ కార్న్స్, మష్రూమ్స్‌ని యాడ్ చేసుకొని మిగిలిన హాఫ్ ప్యాకెట్ మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి హై ఫ్లేమ్‌లో రైస్‌కి అంతటికి పడేటట్టు టాస్ చేసుకుందాం. రైస్‌కి అంతటికి